నమస్తే తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేక అభివాదాలు. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే ఒక బ్రాండ్. ఆయన కెరీర్లో ప్రతి అడుగు, ప్రతి సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్తగా చేస్తున్న సినిమాలు, ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, అలాగే ఆయన కెరీర్లోని అద్భుతమైన మైలురాళ్లు గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి మనవడు. చిన్నప్పట్నుండే నటనలో తన ప్రతిభను చూపించాడు. బాలనటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, రామాయణం వంటి చిత్రాల్లో నటించి 2001లో నిన్ను చూడాలని ద్వారా హీరోగా పరిచయమయ్యారు. స్టూడెంట్ నంబర్ 1తోనే సూపర్ హిట్ అందుకుని ఆది, సింహాద్రి, యమదొంగ, రాఖీ, బృందావనం, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత, జై లవకుశ, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో తన స్థాయిని పెంచుకున్నారు. ఎన్టీఆర్ నటనలోని వర్సటాలిటీ, డాన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్, ఎమోషన్ ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 3 ఫిలింఫేర్, 2 నంది, 2 సైమా అవార్డులు, ఎన్నో రివార్డ్స్, రికగ్నిషన్స్. వార్ 2 బాలీవుడ్లో ఎన్టీఆర్ తొలి అడుగు. హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్లో పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా మారింది. ఎన్టీఆర్ పాత్రను మిస్టీరియస్గా ఉంచారు. ఇండియన్ స్పై యూనివర్స్లో ఎన్టీఆర్ పాత్రకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉండబోతుంది. 2025 ఆగస్టు 14 విడుదల కాబోతుంది. బాలీవుడ్ మార్కెట్లో ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి. డ్రాగన్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఎన్టీఆర్ పవర్ఫుల్ మాస్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ హైలైట్ కానున్నాయి. ఫస్ట్ గ్లిమ్స్ వాయిదా వేసి వార్ 2 ప్రకటనకు ప్రాధాన్యమిచ్చారు. ఇది ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్కు ఉన్న క్రేజ్ను చూపిస్తోంది. 2026 సంక్రాంతి విడుదల చేస్తా అని అంటున్నారు. దేవరా పార్ట్ 2 కొరటాల శివ దర్శకత్వంలో దేవరా పార్ట్ 1 ఇప్పటికే విడుదలై మంచి విజయం సాధించింది. పార్ట్ 2లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో మరింత పవర్ఫుల్గా కనిపించనున్నారు. పార్ట్ 2 షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది 2027లో విడుదలయ్యే అవకాశముంది. సితారా ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఎన్టీఆర్ మరో సినిమా చేయబోతున్నారు. ఇది 2028లో విడుదలయ్యే అవకాశముంది. ఫన్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాన్ ఇండియా ఆడియన్స్ని టార్గెట్ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ ద్వారా పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. రామ్ చరణ్తో కలిసి నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్ డాన్స్, యాక్షన్, డైలాగ్స్ ప్రతి ఒక్కటి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ నేషనల్ లెవెల్కి వెళ్ళింది. ఎన్టీఆర్ సినిమాలపై ఫ్యాన్స్లో ఎప్పుడూ భారీ అంచనాలుంటాయి. ప్రతి మూవీకి ముందే సోషల్ మీడియాలో ట్రెండ్స్, ఫ్యాన్ షోస్, సెలబ్రేషన్స్ మొదలవుతాయి. బాలీవుడ్ ఎంట్రీతో పాటు పాన్ ఇండియా మార్కెట్లో ఎన్టీఆర్ స్థానం మరింత బలోపేతమవుతుంది. టాప్ డైరెక్టర్స్తో వరుసగా సినిమాలు చేయడం, కొత్త జానర్స్లో ప్రయోగాలు చేయడం ఇవన్నీ ఎన్టీఆర్ కెరీర్కు కొత్త ఊపునిస్తాయి. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ను ఒక ట్రెండ్ సెట్టర్గా, మల్టీ టాలెంటెడ్ స్టార్గా గుర్తిస్తున్నారు. ఇది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, కెరీర్ విశ్లేషణ. ఆయన ప్రతి సినిమా, ప్రతి పాత్ర ప్రేక్షకులను కొత్త అనుభూతికి లోనవుతుంది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.